ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనం ద్వారా దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. చాలామంది కష్టపడి పనిచేస్తుంటారు, వారి కష్టార్జితమును అనుభవిస్తుంటారు. కొంతమంది అక్రమంగా సంపాదిస్తుంటారు, అక్రమంగా జీవిస్తుంటారు. కొంతమంది మాత్రమే కష్టపడి పనిచేస్తూ జీవిస్తుంటారు. దేవుడు వారితో అంటున్నాడు, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు అంటున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కష్టపడి పనిచేయాలి. ఆ కష్టమును దేవుడు చూసి మన చేతుల కష్టార్జితమును దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి కష్టపడ్డదే మన ఫలితము. ఆ ఫలితాన్ని మనము అనుభవిస్తాము. అక్రమంగా మనం ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు రెక్కలు కట్టుకొని అది ఎగిరిపోతుంది. నిరంతరము అది మన దగ్గర ఉండదు. కష్టపడ్డ ఫలితం మాత్రమే మన దగ్గర ఉంటుంది. దాన్ని మాత్రమే మనము అనుభవిస్తాము. కాబట్టి ఈరోజు వాగ్దానం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చదవబడినటువంటి వాగ్దానమును మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకి ఏం తెలియజేయుచున్నాడంటే, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎందుకు పరీక్షించుకోవాలి? ఒకవేళ అతనిలో ఏదైనా పాపం ఉందేమో. అలా పాపం ఉన్నట్లయితే దేవుని శరీరము తినడానికి కానీ, దేవుని రక్తము త్రాగడానికి కానీ అతనికి అవకాశం ఉండదు. కాబట్టి తాను పరీక్షించుకోవాలి. ఒకవేళ నాలో పాపం ఉన్నట్లయితే దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన మనసు, పరిశుద్ధమైన హృదయం కలిగి బలిలో పాల్పొందాలి. ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగాలి. అంతేకాని ప్రభు శరీరం అని వివేచింపక తినుత్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తినుత్రాగుచున్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి యేసయ్య శరీరం తినేటప్పుడు కానీ, ఆయన రక్తం త్రాగేటప్పుడు కానీ బహు జాగ్రత్తగా మనము నడుచుకోవాలి. అంతేకాని పాపం జీవితంతో మనము బలలో పాల్పొందడానికి ఏమాత్రము వీలు లేదు. పరిశుద్ధమైన మనసు కలిగి, పరిశుద్ధమైన హృదయం కలిగి బలలో పాల్పొందాలి. మనల్ని మనం పరీక్షించుకొని పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి బలలో పాల్పొందాలి. ఆయన కనికరం మనం పొందుకోవాలి. అంతేగాని ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి తెచ్చుకుంటాడు. కాబట్టి చాలామంది ప్రభు శరీరం అని తెలియక, ఆయన రక్తం అని తెలియక తిని త్రాగుతారు. కాబట్టి అనేకులు రోగులనై ఉంటున్నారు, అనేకులు బలహీనులనై ఉంటున్నారు, చాలామంది నిద్రించుచున్నారు, అంటే చనిపోతున్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఎదుట ఏ పాపం చేయకుండా పరిశుద్ధమైన హృదయం కలిగి బలలో పాల్పొందాలి. యోగ్యమైన మంచి మనసుతో బలలో పాల్పొందాలి. కానీ అయోగ్యముగా బలలో పాల్పొందడానికి ఏమాత్రము వీలు లేదు. యోగ్యత కలిగిన వాడే బలలో పాల్పొందాలి. ఆయన శరీరము తినాలి, ఆయన రక్తం త్రాగాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళేటప్పుడు తన ప్రవర్తన యందు బహు జాగ్రత్తగా ఉండాలి. తన ప్రవర్తన యందు దేవుని అధికారమును ఒప్పుకోవాలి. మందిరంలో బహు జాగ్రత్తగా తన ప్రవర్తనను కాపాడుకోవాలి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి. యోగ్యమైన మంచి మనసుతో బలలో పాల్పొందాలి. అంతేకాని అయోగ్యముగా బలలో పాల్పొందడానికి కానీ, అయోగ్యము కలిగి వాక్యం వినడానికి కానీ ఏమాత్రము వీలు లేదు. ఈ విషయము ప్రతి ఒక్క విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి. మనము తప్పకుండా బలలో పాల్పొందాలి. ఆయన శరీరం తిని, ఆయన రక్తం త్రాగి ఈ లోకంలో జీవించినంత కాలం ఆయనకు సాక్షార్థమై మనం జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామం కొందనాలు తండ్రి. స్తుతులు నాయన యేసయ్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి.
ప్రతి ఒక్కరు తండ్రి తమకు తాము పరీక్షించుకొని బలలో పాల్పొందుటకు సాయం చేయండి. నీ శరీరం తిని నీ రక్తం త్రాగుటకు మాకు సాయం చేయండి. ఏ ఒక్కరు అయోగ్యంగా నాయన బలలో పాల్పొందడానికి వీల్లేదు. నీ శరీరం తిని నీ రక్తం త్రాగడానికి వీల్లేదు. అలా ఎవరైతే నీ శరీరం అయోగ్యంగా తిని త్రాగుతారో వాళ్ళు శిక్షావిధి తెచ్చుకుంటారు. అనేకులు నాయన బలహీనలు అయిపోతున్నారు, అనేకులు రోగులు అయిపోతున్నారు, చాలామంది నిద్రించుతున్నారని ప్రభు నీ వాక్యం సెలవిస్తున్నది. ఆ విధంగా నాయన ఏ ఒక్కరు చేయకుండా ప్రతి ఒక్కరినైనా తమను తాము పరీక్షించుకొని నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యమైన మంచి మనసుతో నీ శరీరం తినడానికి నీ రక్తం త్రాగడానికి సాయం చేయండి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరినైనా మీరే దర్శించి కనికరించని కృప చూపండి. ఏ ఒక్కరినైనా పాపం జీవితం జీవించకుండా ప్రతి ఒక్కరు శుద్ధ హృదయం కలిగి జీవించుటకు నీకు సాక్ష్యార్థమై ఈ లోకంలో జీవించినంత కాలం మరణం వరకునైనా నమ్మకంగా విశ్వాసంగా జీవించటకు సాయం చేయమని కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలోనైనా మీరు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసి నీ నామం మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానం మీకును మీ కుటుంబములకును బహు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.